ఆయన జైల్లో ఉండగా ఈయన వెళ్ళారు ములాఖత్లో, డైరెక్ట్గా వచ్చారు, మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పి బీజేపీతో చెప్పారో చెప్పలేదో, చెప్పారు అని కొంతమంది అంటారు, చెప్పలేదని అంటారు. అయిపోయిన తర్వాత కూడా ఆయన ఊరుకోలేదు. బీజేపీని మెప్పించి ఒప్పించి అతనికి తగ్గి పొత్తు అంటే వైసీపీని ఓడించడమే జయం, లేదా అంత పెద్ద ఫైట్ అవ్వదు. ఆ రకంగా 2024 ఎన్నికల ప్రక్రియ సాగింది. ఎన్నికల ప్రక్రియలు సాగినప్పుడు కూడా జరిగిన అంశాలు, చేసిన ప్రసంగాలు ఎంత అనుకున్నా ఎంత కాదనుకున్నా ఓట్ ఆఫ్ పర్సెంటేజ్ పెరిగినవి అధికార పార్టీ ఉన్న వాళ్ళకి మైనస్ అంటారు. అదేం చరిత్ర ఏం కాదు. గతంలో అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. పెరిగితే వీళ్ళకే వస్తానని ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా పెరిగిన సందర్భం ఉన్నది, ఆ తర్వాత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు గెలిచిన సందర్భం ఉన్నది, తగ్గిన సందర్భం ఉన్నది, ఓడిపోయిన సందర్భం. ఓకే, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అనుభవించుకుంటారు, ఆ రకంగా మాట్లాడుకుంటారు. అది ఆ లెక్కలన్నీ కూడా ఎవరికి పాజిటివ్. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మాట్లాడితేనే వీడు మంచోడు అంటాడు. మీ గురించి నేను ఏమైనా ఒక విమర్శ చేశాను అనుకోండి, ఆడు పేటెంట్ గాడో లేకపోతే పేటీఎం గాడో ఇంకొక గాడో అంటారు. నాలుగు ఏముంది, నరం లేని నాలుగే. ఎవరికి నచ్చితే అలా తిప్పుకోవచ్చు, తిప్పుకున్నా నో ప్రాబ్లం, ఎవరెలా మాట్లాడుకున్నా ప్రాబ్లం. చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా, ఇందులో వక్రీకరణ ఏమన్నా ఉందా లేదా, జరిగిన అంశం ఇదంతా కూడా ఇది మనం ఆలోచించాలి. సో ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకి ఇంకా కలిసి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం. కలిసి వెళ్ళిన తర్వాత జనసేన పాత్ర ఏంటి, జనసేన ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకుంటారు, గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటారా, పవర్ షేరింగ్ ఇస్తారా, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, కాపు సామాజిక వర్గం ఎటుపక్క ఉంటుంది, ఈయన అమ్ముడు పోయాడు, ఈయన ప్యాకేజ్ ఇస్తారు, ఈయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 1 కాదు 2 కాదు రచ్చ కింద ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేశారు, మీ ఎంపైని కూడగొడతానని పవన్ కళ్యాణ్ అంటాడు, 4వ పిల్లం ఇంకో దగ్గర ఉన్నదని ఇంకోళ్ళు అంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అది మాట్లాడుకోవడానికే అసహ్యంగా ఉండే అంశాలన్నీ కూడా మాట్లాడుకున్నారు. అయిపోయింది. 21 సీట్లు ఈయన పరిమితం అవడం, అదొక పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయినప్పటికీ కూడా నేను దీనికోసం తగ్గాను, ఓట్ షేర్ అన్నది పర్ఫెక్ట్గా సాగాలి, ఆ రకంగానే ముందుకు సాగాము. ఆ రకంగానే నేను తగ్గి ప్రజల్ని నెగ్గించుకోవడానికి రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను చేశానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. సో పవన్ కళ్యాణ్ జనసేన అనే అంశం అన్నది ఓట్ షేరు ఈసారి బాగా పెరిగింది గతంలో కంటే అన్నది ఇప్పుడు వస్తున్న గణాంకాలు. చాలామంది సర్వేలు చాలా రకంగా చెప్తున్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీకి 120 నుంచి 130 స్థానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి, మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంకొక 20-30 వస్తాయి. అంటే వాళ్ళ కాల్కులేషన్ ఏంటంటే 151 స్థానాలు గతంలో వచ్చినవి, అందులో ఒక 50% నెగిటివ్ ఉన్నా పోయే సీట్లు అయితే 50% పోవు. ఓ 75 అయితే మనం కొడతాం, 50 పోయింది అనుకున్నా 75 ఉంటాం. సో ఆ 75లో ఒక 30 సంపాదించుకుంటే మనం చాలు, ఒక 30 సీట్లు తెచ్చుకోగలిగితే చాలు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే వ్యతిరేకత ఉందో వాళ్ళ సీట్లన్నీ కూడా చాలా షఫిల్ చేశారు. దానికి కూడా ప్రధాన కారణం, దానికి ముందు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆ రకంగా చేయలేదు కాబట్టి ఆయన ఫెయిల్ అయ్యాడు, అధికారం కోల్పోవలసి వచ్చింది. చాలామంది పెద్దలు చెప్పారు, మీరు కొంతమందిని మార్చుకోవాలండి, 2 టర్మ్స్ అయ్యింది మీకు, వాళ్ళ మీద ఖచ్చితంగా స్థానికంగా ఉన్న వాళ్ళు వ్యతిరేక వస్తుంది, కొత్త మొఖాలు చూస్తే వాటికి అట్రాక్ట్ అవుతారు. ఇది వాస్తవం కూడా రాజకీయాల్లో ఉన్నది. మనం ఏదైనా ఒక షాపులకి వెళ్ళినా లేకపోతే వేరేది ఏమైనా వాళ్ళ ప్రొడక్ట్ పెంచుకోవాలనుకుంటే వాళ్ళు చేసేది ఏంటి, కొత్తగా ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ లేబుల్ ఇది ఉన్నది, ఈ లేబుల్ తీసి చిన్న స్టార్ వేసి లేకపోతే చిన్న యారో వేసి ఒక 2 బొమ్మలు మార్చి కొత్తది పెడతారు ఓ ప్యాక్. ఏం చేస్తాం, టక్ మనం అట్రాక్ట్ అవుతాం, అమ్మో ఇదేంటో ఇదేదో బాగుంది, చిన్న మార్పులు చేస్తారు. అది మొత్తం ఇప్పుడు మనం రోజుకి పేస్ట్ బ్రష్ చేస్తున్నాము, బ్రషింగ్ పేస్ట్ ఉంటుంది, ఆ పేస్ట్ వివిధ రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒకటే ప్రోడక్ట్ ఒకటే పేస్ట్ ఉంటుంది, అందులో సాల్ట్ అని ఒకటి అంటారు, షుగర్ లెస్ అని ఒకటి అంటారు, ఇంకోటి అంటారు, ఇంకో చిన్న మార్పులు అంతే. ఆ పేస్ట్ ఉండి కలర్ అలాగే ఉంటుంది. ఒకరు రెడ్ కలర్లో ఇస్తారు కొద్దిగా అట్రాక్ట్ చేయడానికి, ఒకరేమో బ్లూ కలర్లో ఇస్తారు, ఒకరేమో వైట్ కలర్లో ఇస్తారు, చిన్న మార్పులు చేర్పులు, ఇది అంతే. అది చేస్తే అట్రాక్ట్ అవుతాం. రోజుకి ఒకే సినిమా చూసిందే సినిమా చూడం కదా, ఇంకో పోస్టర్ ఏమైనా కొత్తగా అట్రాక్ట్ అయ్యి అక్కడ ఎవరైతే నటీనటులు ఉన్నారో వాళ్ళు కొత్తగా కనిపించి కొత్తగా ప్రజెంటేషన్ చేసి అలాంటివి ఏమన్నా మన పోస్టర్లు చూసామనుకోండి అట్రాక్ట్ అవుతాం. కానీ ప్రతిరోజు మనం టీవీ పెట్టుకుని చూసిందే చూడం కదా, అది ప్రతి దగ్గర జరిగే అంశం. ఇది ఒక రాజకీయాల్లోనే కాదు, చేంజ్ ఉండాలి, ఎంతో కొంచెం చేంజ్ చేశారు కదా అట్రాక్షన్ వస్తుంది, దాని మీద అటెన్షన్ వస్తుంది. సో ఆ విధంగానే కేసీఆర్ గారు చేసుకోలేకపోయారు, తక్కువ మార్జిన్లో ఆయన ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో దీన్ని ముందెరిగి జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. సో అందుకే ఆయన ఆలోచన ఏంటంటే ఇన్ని స్థానాలు మనం మార్చాం కదా,
గత 150లోని 75 పోయినా ఒక 75 అయితే మనం గెలుస్తాం ఆయా స్థానాల్లోని. కొత్తగా మార్చేది దాంట్లో ఇంకొక 40 50 ఎన్నో కొన్ని వస్తాయి కదా, వస్తే మనం ఈజీగా గెలుస్తాం కదా. పొత్తు పార్టీలు ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది కూడా వాళ్ళకున్న లెక్కల ప్రకారంగా వాళ్ళు అభ్యర్థులు మాట్లాడే విధంగా నేను చాలా మందితో మాట్లాడుతుంటాను. అందరితోటి ఉంటాను నేను, ఆల్ పార్టీస్. నాకు ఎవరితో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ లేదు, ప్రత్యేకంగా నాకు వాళ్ళ మీద ఫోకస్ లేదు. జరిగింది ఏదైనా ఉంటే వాస్తవంగా మాట్లాడడం మాత్రమే ముక్కుసూటిగా నాకు తెలిసిన అంశం. సో వాళ్ళ మాటల్లో చెప్పే అంశం ఏంటంటే, ఈ రకమైన ఈక్వేషన్స్ ఉన్నాయండి, 150లో ఒక 75 మేము ఆల్రెడీ కొడతాము. జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆ మారిన స్థానాల్లో కొత్త ఫేసెస్ వస్తాయి కాబట్టి మనం గట్టెక్కుతాము. మరొక అంశం వాళ్ళు అబ్జర్వ్ చేసింది, వాళ్ళకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది సక్రమంగా సాగలేదు అన్నది వాళ్ళ అనుమానం. ఇక తెలుగుదేశం శిబిరానికి వచ్చేసరికల్లా 144 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు టికెట్లు తీసుకోవడం జరిగింది. సో 21 స్థానాల్లో జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పార్టీ. సో 31 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి సక్రమంగా ఓట్ ట్రాన్స్ఫర్ అయితే ఒక 15 నుంచి 20 స్థానాలు వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ టార్గెట్ 144లో వాళ్ళు లెక్కలు వేసుకున్నవి 44 స్థానాలు పోయినా, లేదు 54 స్థానాలు పోయినా మిగతావి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఉన్న వ్యతిరేకతతోటి వాళ్ళు గెలుస్తారని. అంటే 90 స్థానాలు వాళ్ళు సాలిడ్గా గెలిస్తే ఈ 15-20 యాడ్ అవుతాయి. అంటే 110, 115 లేకపోతే 120 ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇంత వాళ్ళ లెక్కలు వాళ్ళవి. సో దీనికి సంబంధించి ఏంటంటే గతంలో ఓడిపోయిన అంశాలు, ఆ మార్జిన్ ఓట్ శాతం ఏదైతే ఉన్నదో ఆ మార్జిన్తో కంపేర్ చేసుకుంటే 2014లో ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ఓట్ బ్యాంక్ నడుస్తుంటుంది. దానికి పర్సెంటేజ్ యాడ్ అయితే వైసీపీని గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి కాల్కులేషను, టీడీపీ శ్రేణుల కాల్కులేషను. సో ఖచ్చితంగా జనసేనకి 6 నుంచి 7% గతంలో ఉన్న ఓటు శాతం 2019లో, కానీ ఆ తర్వాత బాగా పెరిగింది. ఇప్పుడు కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు, యూత్ ఎక్కువ వచ్చింది. యూత్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆయన ఉంటారు కాబట్టి, యూత్ అంతా ఆయనకి అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా గంపగుత్తుగా పడతాయి. ఎందుకంటే ఉద్యోగాలు అనే అంశంలో అన్నది వాలంటీర్లు తప్ప పెద్దగా ఉద్యోగాలు ఏమి, జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఏమీ కూడా ఈ 5 సంవత్సరాల్లో వచ్చే పరిస్థితి పెద్దగా లేదు కాబట్టి నిరుద్యోగులందరూ కూడా కాస్త కోపంగా ఉన్నారు, టీచర్లు కోపంగా ఉన్నారు. వీళ్ళ లెక్కలు నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీ లెక్కలు. సో ఇవన్నీ కూడా గంపకుత్తుగా వీళ్ళకి పడిపోయినాయి. వాలంటీర్లు అనే అంశం అన్నది కొంతవరకు ప్రభావితం చూపిస్తే చూపించవచ్చు, వైఎస్ఆర్సీపీకి పడవచ్చు, వాళ్ళు కొన్ని ఓట్లు వేయచ్చు. అవి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరూ వెయ్యరు అన్నది వీళ్ళు లెక్క. సో ఈ నేపథ్యంలో 90 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే దానికి 15-20 యాడ్ అయితే 110, 120 తోటి మనం గట్టెక్కచ్చు. అధికారం ఎట్టి పరిస్థితుల్లో మనం ఈసారి చేపట్టవచ్చు.